హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన బ్యూటీ వరల్డ్ అండ్ గార్డెనింగ్ అండి. చాలా రోజుల తర్వాత మనకి టెర్రస్ గార్డెన్లో మనకు చాలా ఇప్పుడు వెజిటేబుల్స్ దండిగా వస్తాయి కదండి. సో దీన్ని వేస్టేజ్ కాకుండా మనం ఏం చేసుకుంటే దీన్ని మనము నిల్వ ఉంచుకొని సంవత్సరాల తరబడి మనం తినచ్చు అనేది ఒక ఐడియా వచ్చిందండి. దాన్ని నేను ట్రై చేస్తున్నాను. సో ఈ కాకరకాయలు ఈరోజు వచ్చిన హార్వెస్ట్ అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండానే అలాగే యూజ్ చేస్తున్నాను. సో ఈ రెసిపీ పేరు ఏంటంటే, మీరు కూడా వినింటారు, పచ్చిమిరపకాయలు మజ్జిగలో వేసి నానబెట్టి అలాగా మజ్జిగ మిరపకాయలు అంటారు కదండి. సో అలాగా మన పక్క మజ్జిగ మిరపకాయలు అంటారు, అటుపక్క వేరే చోట్లయితే దాన్ని ఒరుగులు అది సంథింగ్ చాలా పేర్లతో చెప్తారండి. సో మనం ఇప్పుడు దీన్ని చేసే ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఫస్ట్ దీన్ని బాగా కడిగేసి తుడిచి ఇలా వాటర్ లేకుండా పెట్టుకోవాలండి. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇది చూసారు కదా, ఇలాగా మనము మొత్తము కాకరకాయలంతా కట్ చేసుకునేసేయాలి. కొంచెం లావుగా కట్ చేసుకోండి, ఎందుకంటే అది మజ్జిగలో నాని అది ఎండబెట్టి అంతా అయ్యే లోపల అది కొంచెం ముడుచుకునేసి అట్లా ఉంటుంది. బట్ ఏంటంటే దీంట్లో పండుగ అంటే ఐ మీన్ కలర్ తిరిగింది చూడండి. ఇట్లా కలర్ తిరిగిండే వాటికి నేను గింజలు తీసేసాను. గింజలు మొత్తమే వద్దనుకున్న వాళ్ళు తీసేసేయచ్చు, లేదంటే పచ్చి గింజలు ఇలాగ పెట్టుకునేసేయచ్చు. ఇలాగ పచ్చి గింజలు అంతా ఇచ్చేసుకునేసి మనము దీన్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇట్లా కంటైనర్ ఒకటి తీసుకోవాలి, ప్లాస్టిక్ది ఆర్ గ్లాస్దైనా పర్వాలే, ఈ ప్లాస్టిక్దైనా పర్వాలేదు. దీన్ని ఏం చేయాలంటే, మనము ఫస్ట్ పుల్ల మజ్జిగ ఏదన్నా మనకి మిగిలిండే మజ్జిగ ఉంటే ఆ మజ్జిగని తీసుకోవచ్చు. కొంచెం వాటరీగా కొంచెం వాటర్ లాగా కలుపుకునేసి మజ్జిగని ఉప్పు వేసుకోవాలండి. దీనికైతే కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. ఇట్లాగా నీళ్ళగా మజ్జిగ, ఇట్లా నీళ్ళ మజ్జిగ అయినా అప్పటికప్పుడు మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే మిగిలిండే పుల్ల మజ్జిగలో కూడా మనము మామూలుది మిక్స్ చేసి ఇట్లాగా కలుపుకొనేసి మొత్తం ఇట్లాగా నీట్గా కలుపుకొనేసిన తర్వాత ఉప్పు వేసి, రాళ్ళుప్పు అయినా వేయచ్చు, నున్నుప్పు అయినా వేయచ్చు. దీన్ని కలుపుకొనేసి టేస్ట్ చూడండి. సాల్ట్ సరిపోయింది అనుకుంటే దీన్ని పక్కకు పెట్టేసుకొని దీన్నంతా ఏం చేయాలంటే ఈ కంటైనర్లోకి మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని నేను ఈ బాక్స్లోకి వేస్తున్నాను చూడండి. మొత్తం దీంట్లోకి వేసేసి ఎన్ని వస్తాయో చూద్దాం. యాక్చువల్లీ కాకరకాయ కట్ చేసేటప్పుడు మాట్లాడకూడదు అనేసి పెద్దవాళ్ళు ముందు కాలం చెప్పేవాళ్ళండి. మా అమ్మ కూడా చెప్పేదే. ఎందుకు అంటే చేదు ఎక్కువ వస్తుందంట. సో మాట్లాడకుండా కట్ చేస్తే చేదు రాదు అనే ఒక నమ్మకంతో వాళ్ళు చెప్పారు. సో పెద్దవాళ్ళు అనుభవంతోనే చెప్పింటారు. సో నేను కట్ చేసేటప్పుడు వీడియో తీయలేదన్నమాట. ఇవన్నీ కూడా దీంట్లోకి వేసుకునేసి ఇది వేస్తూ మీకు ఒక టిప్ చెప్తానండి. నైట్ పడుకునే ముందైనా మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. సాఫ్రాన్ తెలుసా మీకు? సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు. ఆ కుంకుమ పువ్వుని ఫస్ట్ మిక్సీకి నున్నగా పట్టేసుకునేసి, తర్వాత ఫ్రెష్ అలోవెరా జెల్ ఉంటుంది కదా, మన దగ్గర జెల్ ఉన్నా పర్వాలేదు, కొనిండే జెల్ లేదు అంటే మన ఇంట్లో అలోవెరా ఉంటుంది కదా ప్లాంట్, దాని మధ్యలో ఉండే వైట్ గుజ్జు అనమాట, ఆ జెల్ అయినా పర్వాలేదు. దాన్ని తీసుకొనేసి ఇంకొకసారి అది పౌడర్ అయిపోయిన తర్వాత దాంట్లోకి జెల్ వేసుకునేసి బాగా నున్నగా మిక్సీకి పట్టేసుకునేసి ఒక కంటైనర్లోకి వేసుకొనేసి దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే అట్లే పెట్టుకునేసి ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోవచ్చు, బయట అన్నా పెట్టుకోవచ్చు అనమాట దాన్ని. సో దాన్ని ఏం చేయాలంటే డైలీ కూడా మనము ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, వీక్లీ ట్వైస్ అప్లై చేసుకోవచ్చు. ఇది చూసారా 1.5 కేజీ. సో ఈ 1.5 కేజీకి ఇది పీసెస్ కాబట్టి కొంచెం దూరంగా వచ్చింది. సో నాకు తెలిసి ఒక 1 కేజీ అట్లా ఉండొచ్చు. దీంట్లోకి మనం ఇప్పుడు మజ్జిగ వేయాలి. పెండింగ్ ఉండే చెప్తానండి. మిక్సీలోకి అది జెల్ వేసేస్తాం కదండి, మిక్స్ చేసుకునేసి ఒక డబ్బాలోకి తీసుకునేసి ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా పెట్టుకునేసి డైలీ అయినా వీక్లీ ట్వైస్ అయినా మనము వాడుకుంటూ ఉన్నామంటే ఫేస్ గ్లోగా వస్తుంది. నెక్స్ట్ అందంగా తయారవుతుంది, ఫేషియల్ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇది చూడండి, ఇట్లా పోసుకొని చూడండి.
ఇది చూసారా మజ్జిగ ఇంతే వచ్చింది. సో మనం దీన్ని యాక్చువల్లీ ఇట్లా నిండాలి, దీనికి ఇది నిండాలన్నమాట. ఇది నానే కొద్దీ కిందికి వెళ్ళిపోతుంది, కాకపోతే మొత్తం నానాలి కాబట్టి దీన్ని ఇంకొంచెం మజ్జిగ వేస్తాను. మజ్జిగ వేసి చూపిస్తాను మీకు. ఇది చూసారా ఇలాగా నిండుగా వేయాలన్నమాట, మొత్తం నిండిపోవాలి. దీన్ని ఏం చేయాలంటే డైలీ మార్నింగ్ టైమ్స్ అయినా ఏ టైం అయినా పర్వాలేదు, ఇలాగ మనము ఒకసారి కలబెడుతూ ఊరికే జస్ట్ ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. దీనికి మూత ఎలా పెట్టాలి తెలుసా? లిడ్ జస్ట్ ఈ క్యాప్ని గాలిపోయేలాగా ఇలాగ పెట్టాలన్నమాట, కొంచెం గాలిపోతూ ఉండాలి. సో డైలీ ఇట్లా మాదిరి ఇట్లా ప్రెస్ చేసేది, నెక్స్ట్ గాలిపోయేటట్లు ఆ లిడ్ పెట్టేసుకునేసి తర్వాత దీన్ని 3 days ఇలాగ పెట్టి 3rd day వడగట్టి, అంటే ఈ పీసెస్ అంతా కూడా వడగట్టేసి మళ్ళీ ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట. బాగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇది యాక్చువల్లీ ఒరుగులు అయినాయి చూసినారండి, కాకరకాయ అన్ని చేస్తే ఇన్ని వచ్చాయన్నమాట. బట్ చాలా బాగుంది, మరీ చేదుగా అయితే లేదు, చాలా బాగుంది. దీన్ని మనము కూరలకి అట్లాగా నంచుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.